ఆదిలాబాద్ జిల్లాలో సర్కారు బడి పిల్లలను అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. మావల మండలం బట్టి సావర్గాం పంచాయతీ దుబ్బగోడలో ఇప్పటికీ చదువుకోవడానికి పాఠశాల భవనం లేదు. తడకల షెడ్డులోనే పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. దీంతో ఇటు వర్షానికి అటు ఎండకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఊరు ఎక్కడో మారుమూల ప్రాంతంలోది కాదు, జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలోనే ఉంది. ఈ ప్రాథమిక పాఠశాల గతంలో ఒక అద్దెంట్లో నడిచేది. అప్పుడు 38 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంటి యజమాని ఖాళీ చేయించారు. దీంతో ఎక్కడా అద్దె భవనాలు దొరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే డబ్బులు వేసుకుని తడకలు రేకులతో షెడ్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ షెడ్డులో 28 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. షెడ్డులో విద్యార్థులందరూ పట్టకపోవడంతో పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణంలో 2 తరగతులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు. నా పేరు శ్రీనిధి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 5th క్లాస్. మేము తడికాలలో బడి కట్టుకొని కూకుంటున్నాము. ఒక్కొక్క క్లాస్లో 5 మంది వస్తున్నారు. అందరూ ప్రైవేట్ బడిలోకి వెళ్ళిపోతున్నారు. ఓళ్ళు వస్తలేదు తడిక బడి ఉన్నదని. అయితే స్ట్రెంత్ బాగా తగ్గింది. మీరు దయచేసి మాకు పాఠశాల కట్టిస్తే అందరూ మా ఊర్లోనే చదువుకుంటా అని కోరుతున్నారు. ఇక వర్షం పడితే బడికి సెలవు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ఎండల తీవ్రతకు పిల్లలు షెడ్డు లోపల కూర్చోలేకపోతున్నారు. ఉపాధ్యాయులు సైతం ఇద్దరికి గాను ఒకరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఈ పాఠశాలలో ఒక ఛాత్రోపాధ్యాయుడు శిక్షణలో భాగంగా పాఠాలు బోధిస్తున్నారు. దీంతో పిల్లలు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల కోసం పక్కా భవనం నిర్మించాలని తాజాగా ప్రజావాణిలో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. అధికారులు పిల్లల చదువుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరగా న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను 5వ తరగతి చదువుకుంటున్నాను. బడి లేదు మాకు. నెట్టిల షెడ్ తోటి ఉంటున్నాము. సార్లు రోజు బడికి వస్తారు. మాకు దగ్గర కొడుతుంది. జాగసాలక హనుమాన్ మందిర్ టెంపుల్ దగ్గర షెడ్ వేసుకొని కూర్చున్నాము. ఎండాకాలం మేము ఉడక వస్తుంది. ఆనకాలం మేము పాములు వస్తున్నాయి. మా వీధి పక్క వాళ్ళు చంపిండ్లు పాములు. చలికాలం మేము చలి పెడుతుంది.